ఒకనాడు నారదుడు కంసుని వద్దకు వెళ్ళి మాటల్లో మాటగా విష్ణువు మాయావి అని, కంసుడు కాలనేమి అనే రాక్షసుడు అంశతో జన్మించాడని చెప్తాడు. అందువలన ఏ సంతానాన్ని నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే పుట్టబోయేవాడు మాయావి అయిన విష్ణువు. ముందు జాగ్రత్త పడకపోతే ముంచుకు వస్తుంది ముప్పు అని చెప్పి మెల్లగా జారుకున్నాడు నారదుడు. ఆ మాటలకు కంసుడి మనసు విరిగిపోయింది. తాను కాలనేమి అనే రాక్షసుడని తెలియడంతో అతనిలో మానవత్వం నశించి రాక్షసత్వం తలెత్తింది. దేవకీ వసుదేవులను బంధించి కారాగారంలో పెట్టమన్నాడు. కంసుడి భటులు వసుదేవుని ఇంటిపై దాడి చేశారు. రోహిణి కూడా అప్పటికే ఆమె గర్భవతి. ఇటు దేవకి కూడా గర్భం ధరించి ఉంది. అది ఆమెకు 7వ గర్భం. ఆ సమయంలో వచ్చారు కంసుడి భటులు. వసుదేవుడు అతి కష్టం మీద రోహిణిని ఆ ఇంటి నుంచి తప్పించాడు. రేపల్లెలో వసుదేవుని మిత్రుడైన నందుడు ఉన్నాడు. అతని భార్య యశోద కూడా ప్రస్తుతం గర్భవతియే. రోహిణి, నువ్వు అక్కడికి వెళ్ళి తలదాచుకు, లేదంటే నీ బిడ్డలను కూడా దక్కనివ్వడు కంసుడు అని చెప్పి పంపించాడు వసుదేవుడు. కంసుని సైనికులు దేవకీ వసుదేవులను వారి 6 బిడ్డలను బంధించి కంసుని ముందు నిలబెట్టారు. దేవకీ వసుదేవుల కళ్ళ ఎదుటనే వారి 6 బిడ్డలను చంపివేసి ఆ దంపతులిద్దరినీ కారాగారంలో పెట్టాడు. అది చూసిన కంసుని తండ్రి ఉగ్రసేనుడు కంసునికి నీతులు చెప్పబోయాడు. కాని కంసుడు వినలేదు. తన తండ్రిని కూడా ఆలోచించకుండా అతనిని కూడా చెరసాలలో బంధించాడు. దేవకీదేవి 7వ సంతానాన్ని కూడా వధించాడు కంసుడు. దేవకీదేవి కొంతకాలానికి మరలా గర్భం ధరించింది. అదే 8వ గర్భం. ఈ వార్త తెలిసినప్పటి నుండి కంసుని మనసులో లేదు. దేవకి వసుదేవులున్న చెరసాలకు గట్టి కాపలా వారిని నియమించారు. ఎప్పటికప్పుడు వారి సమాచారము తనకు అందే ఏర్పాట్లు చేశాడు కంసుడు.